ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మరొక ఉదయాన్ని మనకు ప్రసాదించిన దేవుణ్ణి మనము స్తోత్రిద్దాం. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ భూమి మీద మనల్ని సజీవులుగా ఉంచి, ఆరోగ్యముతో ఉంచి, క్షేమముతో ఉంచి మనల్ని నడిపించున్న అద్వితీయ సత్యదేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిద్దాం. దైవ గ్రంథం బైబిల్ నుండి కీర్తన గ్రంథం 66 అధ్యాయము 1 వచనాన్ని చదువుతున్నాను. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. దేవుని వాక్యములో సర్వలోక నివాసులు అంటే 6 ఖండాల్లో ఉన్న ప్రజలు, దాదాపు 256 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా రంగులు, ఆయా రకములైనటువంటి పరిస్థితులు కలిగిన వారు, సాంప్రదాయాలు, సంస్కృతులు కలిగిన వారు, అందరినీ దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక దైవజనుడు ఏమంటున్నా అంటే, సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతం పాడండి అంటున్నాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, సత్యాన్ని మనం గ్రహిద్దాం. దేవుని వాక్యము ఎడల మనం చూద్దాం. మానవ లోకములో ఉన్న మనుషులందరూ సృష్టించిన వాడి దేవుడే. ఆ దేవుడు అన్నాడు, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు ఆ దేవునివే అని వాక్యములో రాయబడి ఉంది. అంతేకాదు, ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం సమస్తము కలిగాయని వాక్యములో రాయబడి ఉంది. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కీర్తనలు 24 అధ్యాయం 1 వచనం, అలాగే రోమపత్రిక 11 అధ్యాయం ఆఖరి వచనం, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం. అనగా ఈ ప్రపంచ నిర్మాణకుడు, మానవ నిర్మాణకుడు ఆయనే అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అందుకే ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం సమస్తము కలిగాయని లేఖనాల్లో మనము చూస్తున్నాం. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఈ సత్యాన్ని మనము ఎరిగిన వారమై ఆయనను మనము వెంబడిద్దాం. అందుకే భక్తుడు ఎరిగినటువంటి వారు ఏమంటున్నా అంటే, ఈ భూమి మీద ఉన్న సర్వలోక నివాసులను దేవుని గూర్చి సంతోషగానము చేయమంటున్నాడు. ఆయన నామ ప్రభావమును కీర్తించండి అంటున్నాడు. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయన్ని స్తోత్రించండి అంటున్నాడు. అంతేకాదు 7వ వచనములో అంటున్నాడు, ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు అంటున్నాడు. అందువలన 4వ వచనములో 66వ కీర్తనలో, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ఎవరైతే ఆ ప్రభువుని ఎరుగుతున్నారు, ఆయన సర్వశక్తిని, సర్వసత్యాన్ని, సర్వోన్నత ప్రభావాన్ని ఎరుగుతున్నారో వారు ఆయనకి నమస్కరిస్తారు, వారు ఆయన నామమును బట్టి కీర్తిస్తారు. ఈ ఉదయకాలంలో ప్రభువును మీరు ఎరిగారా? ఒకవేళ ఎరగకపోతే ఆలోచించండి, యోచించండి, అన్వేషించండి, ప్రభువు దగ్గరికి రండి, ప్రభువుని వెంబడించుటకు తీర్మానించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు తన కృప మీ ఎడల కనుపరుస్తాడు. దేవుడి మాటలను మన మధ్యలో ఆశీర్వదించి మనందరికీ దీవెన కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై వందనాలు. నీవు సర్వ సృష్టికి మూలమైన వాడవు, సర్వమునకు కారకుడవు, సర్వాధికారివి, సర్వోన్నతుడవు.
సర్వశక్తిమంతుడవు. అందుకే నిన్నెరిగిన మీ దాసుడు సర్వలోక నివాసులారా ఆయనను స్తోత్రించండి, సంతోషముతో ఆయనను కీర్తించండి, ఆయనకు నమస్కరించండి, ఆయన నామమును బట్టి కీర్తించండి. ఆయన పరాక్రమముతో నిత్యము ఏలుచున్నాడని నిన్ను స్తోత్రిస్తున్నారు. తండ్రి, అలాగున ఎరగని వారు కూడా ఎరుగుటకు, అనేకులకు నీ వాక్యము ప్రయోజనకరముగా ఉండుటకు ప్రజలకు సహాయపడమని, వాక్యమును ముద్రించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన నామాన్ని మహింపరచునట్లు సహాయము చేయను గాక.